श्रीगुरुभ्यो नमः। हरि ओम। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्री रघुनंदन परब्रह्मणे नमः। प्रिय భగవద్బంధువులారా, శ్రీమత్ సుందరకాండలో నిన్న 45వ సర్గను పూర్తి చేసుకుంటూ ఆ మహాబలశాలి అయినటువంటి హనుమంతుడు రావణుని యొక్క సైన్యంలో ఉన్నటువంటి రాక్షస సమూహాలను తన బలం చేత, తన శక్తి చేత, తన విచక్షణ చేత ఒక్కొక్కళ్ళను నశింపచేస్తూ సతాన్ ప్రబుద్ధాన్ వినిహత్య రాక్షసాన్ మహాబలశ్చండ పరాక్రమః కపిః యుయుత్సురన్యై పునరేవ రాక్షసైః స్తమేవ వీరోభిజగామతోరణం. వీరుడు, బలవంతుడు, తేజోవంతుడు, పరాక్రమం కలవాయినటువంటి ఆ వానరోత్తముడు ఆ రాక్షసులను సంహరించి ఇంకా ఇతరుల రాక్షసులు ఎవరొస్తారా అని ఎదురు చూస్తూ మళ్ళీ ఆ అశోకవనం యొక్క ద్వార తోరణం పైన నిలబడి ఉన్నాడట హనుమంతుడు, యుద్ధం చేయాల్సినటువంటి కోరిక ఇనుమడిస్తూ. అథ షట్చత్వారింశ సర్గః. హతాన్ మంత్రిసుతాన్ బుద్ధ్వా వానరేణ మహాత్మన రావణ సంవృతాకారశ్చకారమతిముత్తమం. ఉత్తముడైనటువంటి ఆలోచన చేశాయట రావణుడు. అంటే వానికి ఈ సమాచారం తెలిసింది. మహాత్ముడైనటువంటి ఆ హనుమంతుని చేత, తన చేత నియమింపబడినటువంటి రాక్షసులంతా కూడా హతమైపోయారు అని విషయం తెలిసి హతాన్ మంత్రిసుతాన్ బుద్ధ్వా, మంత్రిసుతులైనటువంటి ఆ 7గురిని హనుమంతుడు సంహరించాడని, వానరేణ మహాత్మన రావణ సంవృతాకారశ్చకారమతిముత్తమం, అంతర్మదనుడైండు. ఏందబ్బా, ఎందుకు ఎట్లా జరుగుతుంది, ఏం కారణం వల్ల నేను పంపించిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఆ ఒక్కడైనటువంటి హనుమంతుడి చేతిలో మరణిస్తూ ఉన్నారు అని అంతర్ముఖుడై, అంతర్మదనుడై ఆలోచిస్తూ ఉన్నాడట రావణాసురుడు. స విరూపాక్షయూపాక్షౌ దుర్ధరం చైవ రాక్షసాం ప్రఘసం భాసకర్ణంచ పంచసేనాగ్రనాయకాన్ సంధిదేశ దశగ్రీవో వీరాన్నయ విశారదాన్ హనుమద్గ్రహణ వ్యగ్రాన్ వాయువేగ సమాన్ యుధి. వాయువేగంగా మిగతా సైన్యాన్ని ఆ రావణాసుని యొక్క ఆజ్ఞ చేత హనుమంతుని మీద పడ్డారట. ఎవరెవరు? స విరూపాక్షయూపాక్షౌ, విరూపాక్షుడు అనేటువంటి వాడు, యూపాక్షుడు అనేటువంటి వాడు, దుర్ధరం చైవ రాక్షసం, వాళ్ళు వాయువేగంతో సమానమైనటువంటి ఆ హనుమంతుని పట్టుకోవడం కోసం బయలుదేరారట. ప్రఘసం భాసకర్ణంచ పంచసేన అగ్రనాయకాన్. విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధనుడు, రాక్షసుడు, ప్రఘసుడు, భాసకర్ణుడు అనేటువంటి 5గురు మహాసేనా నాయకులు వాయువేగంతో ఈ హనుమంతుని మీద పడ్డారు అంటున్నాడు. సంధిదేశ దశగ్రీవో వీరాన్నయ విశారదాన్ హనుమద్గ్రహణం వ్యగ్రాన్ వాయువేగ సమాన్ యుధి. వాయువేగ బల సంపన్నుడు అయినటువంటి హనుమంతుని పట్టుకోవడం కోసం వాళ్ళంతా హనుమంతుని మీద పడ్డారు అంటూ
యాత సేనాగ్రగా సర్వే మహాబల పరిగ్రహాః సవాజిరథమాతంగాః సకపిశాస్యతాం ఇది. ఓ సేనా నాయకులారా, ఈ మహాసైన్యాన్ని పరివారంగా తీసుకుని వెళ్ళండి. అంటే కేవలం మీరు మాత్రమే, 5గురు మాత్రమే వెళ్ళకండి, మీ సైన్యాన్ని అంతా కూడా తీసుకుని వెళ్ళండి. రథాలతో, గుర్రాలతో, ఏనుగులతో, ఆయుధాలతో కూడినటువంటి వాళ్ళే మీరంతా కూడా ఆ హనుమంతుణ్ణి పట్టుకునే ప్రయత్నం చేయండి, వెళ్ళండి అని ఆజ్ఞాపించారట రావణాసురుడు. యత్తైశ్చ ఖలు భావ్యం స్యాత్ తమాసాద్యవనాలయం కర్మ చాపి సమాధేయం దేశకాల విరోధినం. దేశకాల విరోధినం. సమాధేయం ఖలు అంటే ఆ వానరుని మీదికి లంఘించినారట ఆ విరోధులైనటువంటి ఆ శత్రువులందరూ కూడా. అప్రమత్తలుగా ఉండాల్సింది అని జాగ్రత్త చెప్తున్నాడు ఇంకా రావణాసురుడు. ఎక్కడ ఏమాత్రం అజాగ్రత్త వహించినా గాని మొదటికే మోసం వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కాలానికి సంబంధి అయినటువంటి ఆ విరోధుల్ని ఎవరైతే ఉన్నారో కర్మ కూడా పరిహరింపతగినది కాబట్టి చెప్పబోయేటువంటి సందర్భాన్ని అంటే కాలాన్ని అనుసరించి నడుచుకోవాలని చెప్పి రావణాసురుడు ఆ రాక్షస మూకలకు, రాక్షస సేనా నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నాడు. యత్తైశ్చ ఖలు భావ్యం స్యాత్ తమాసాద్యవనాలయం కర్మ చాపి సమాధేయం దేశకాల విరోధినం. దేశకాల విరోధినం. దేశంకి సంబంధించి, కాలానికి సంబంధించినటువంటి విరోధులు ఉంటారు కాబట్టి వాళ్ళ పట్ల మనం అజాగ్రత్తగా ఉండడానికి వీలు లేదు, జాగ్రత్తగా ఉండాలి, ఏమరపాటు ఉండకూడదు అంటూ నహ్యహం తం కపిం మన్యే కర్మణా ప్రతితర్కయన్ సర్వదా తన్మహద్భూతం మహాబలి పరిగ్రహం. అంటే నేను అంటే అతని పని చేత, అంటే ఆ హనుమంతుని యొక్క ఏదైతే వీరత్వం ఉందో, శూరత్వం ఉందో దాన్ని ఊహించుచున్నటువంటి వాడిని కాబట్టి అతడు ఏదో సామాన్యమైనటువంటి వ్యక్తి అని భావించడానికి వీలు లేదు. కాబట్టి ఇంతమందిని ఒక్కడే సంహరించిండు, 80,000 మంది సైన్యాన్ని, తర్వాత వచ్చినటువంటి ఆ 7గురు మంత్రి పుత్రులను కూడా సంహరించిండు అంటే ఆ వచ్చినటువంటి వ్యక్తి సామాన్యమైనటువంటి వాడు కాదు. అతన్ని ఏమాటుపాటుగా ఉండి, అజాగ్రత్తగా ఉండి వాడిని అశ్రద్ధ చేయకూడదు, జాగ్రత్తగా డీల్ చేయండి అని చెప్తూ అన్ని విధాలుగా మనకు ఎదురైనటువంటి పెద్ద భూతము అని చెప్తున్నాడు రావణాసురుడు. నహ్యహం తం కపిం మన్యే కర్మణ ప్రతితర్కయన్ సర్వదా తన్మహద్భూతం. మహత అంటే గొప్పదైనటువంటి భూతము, అది సామాన్యమైనటువంటి ప్రాణి కాదు. ఆ వానరుడు మహాబల పరిగ్రహం, గొప్పనటువంటి శక్తి కలవాడు కాబట్టి భవేదింద్రేణ వా సృష్టం అస్మదర్థం తపోబలాత్ సనాగ యక్ష గంధర్వా దేవాసుర మహర్షయః యుష్మాభిస్సహితైః సర్వే మయా సహ వినిర్జితాః తైరవశ్యం విధాతవ్యం వ్యలీకం కించిదేవనః తదైవ నాత్ర సందేహః ప్రసహ్య పరిగృహ్యతాం. మన కొరకు అంటే మనను జయించడానికి కోసం ఇంద్రుని చేత గాని ఇతరుల చేత గాని తపోబలం వల్ల సృష్టింపబడ్డటువంటి వ్యక్తి ఏమో ఇతను బహుశా అంతకు పూర్వము. ఎందుకంటే నాగులు, యక్షులు, గంధర్వులతో కూడిన దేవతలు, అసురులు, మహర్షులు కలిసి ఉన్నటువంటి మీ అందరి సహాయం చేత కూడా ఓడింపబడినారు కాబట్టి మీరు వారి చేత తప్పకుండా మనకు అప్రియమేదో కలిగేటువంటి అవకాశం ఉంది. అంటే అపశకునాలు ఏదో మనకు గోచరిస్తున్నాయి, మనకు కీడు కలిగేటువంటి సంగతులు ఏవో జరగబోతున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఆ భూతం ఏదైతే ఉందో, అంటే మనకు కీడు కలిగించే భూతం ఏదైతే ఉందో అది ఈ వానరమే కావచ్చు. కాబట్టి దాంట్లో సందేహం లేదు, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలలే. ఏదే విధంగానైనా
బలవంతంగానైనా సరతని పట్టుకోండి అని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాడు రావణాసురుడు. నావమాన్యో భవద్భిశ్చ హరిర్ధీర పరాక్రమః దృష్టా హి హరయః పూర్వం మయా విపుల విక్రమాః. నావమాన్యో భవద్భిశ్చ హరిర్ధీర పరాక్రమః దృష్టా హి హరయః పూర్వం మయా విపుల విక్రమాః. ఆ ధీరుడైనటువంటి వీరుడైనటువంటి పరాక్రముడైనటువంటి ఆ వానరుడు మీ చేత అవమానింపబడి వాడు కాదు. అంటే అవమానింపదగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నట్టుగా నాకు అనిపించడం లేదు. కాబట్టి నా చేత మీరు అధిక పరాక్రమ సంపన్నులైనటువంటి నాకు విశ్వాసం మీ మీద ఉంది కాబట్టి అంతే వాడిని ఏ విధంగానే బంధించి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నేను ఇటువంటి వాడులను నేను ఇంతకు ముందు చాలా మందిని చూసి ఉన్నాను. ఎందుకంటే సుగ్రీవుడు పరిచయము, సుగ్రీవుడి యొక్క అన్న కూడా పరిచయం కాబట్టి రావణాసురుడికి, కాబట్టి ఇటువంటి బల శక్తి సంపన్నుడు వాడులను నేను ఇంతకుముందు చూసి ఉన్నాను. నావమాన్యో భవద్భిశ్చ హరిర్ధీర పరాక్రమః దృష్టా హి హరయః పూర్వం మయా విపుల విక్రమాః. విపులంగా నాకు ఈ వారుల యొక్క బల శక్తి సామర్థ్యాలు నాకు ఇంతకు ముందు నుంచే తెలుసు. వాళ్ళని నేను చూసి ఉన్నాను. వాలి గురించి, సుగ్రీవుని గురించి, లేదా జాంబవంతుని గురించి, మొదలైన వారందరి గురించి నేను విని ఉన్నాను. కాబట్టి మీరు తక్కువ అంచనా వేయడానికి వీలేదు. ఇంకా చెప్తున్నారు చూడండి. వాలీచ సహ సుగ్రీవో జాంబవాంశ్చ మహాబలః నీలసేనాపతిశ్చైవ యేశ్చాన్యే ద్వివిధాదయః. ఇంతకుముందు ఏదైతే శ్లోకం ఉందో, నావమాన్యో భవద్భిశ్చ హరిర్ధీర పరాక్రమః దృష్టా హి హరయః పూర్వం మయా విపుల విక్రమాః. దీంట్లో ఒక విశేషం ఉన్నది. ఈ 46వ సర్గలో ఉన్నటువంటి 9-9.5 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో, ఇది 14,000 శ్లోకాలు ఇప్పటికి పూర్తి అయినట్టుగా వాల్మీకి భావించి 14,001 అనేటువంటి శ్లోకంతో ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాడు ఈ శ్లోకాన్ని. అంటే గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి 24 ఏవైతే బీజాక్షరాలు, మహామాన్వితమైనటువంటి బీజాక్షరాలు ఉన్నాయో, ఆ వాట్లల్లో 14వ అక్షరం ధీ అనేటి వస్తుంది. కాబట్టి ధీ అనేటువంటి అక్షరంతో కూడినటువంటి ఈ శ్లోకం ఏదైతే ఉందో కొంచెం విశేషమైనటువంటి ప్రభావం ఉన్నటువంటి శ్లోకం అని చెబుతూ, నావమాన్యో భవద్భిశ్చ హరిర్ధీర పరాక్రమః దృష్టా హి హరయః పూర్వం మయా విపుల విక్రమాః అనే శ్లోకంతో 14,001వ శ్లోకంతో ప్రారంభం చేసింది వాల్మీకి మహర్షి. అంటే ఇంతవరకు 14,000 శ్లోకాలు పూర్తి అయినాయి. మొత్తం 24,000 శ్లోకాల సంపూర్ణ రామాయణం లోపల ఇప్పుడు 14,001వ శ్లోకంతో మనం ఈ హనుమంతుని యొక్క వీరత్వాన్ని, శూరత్వాన్ని రావణాసురుని చేత చెప్పిస్తున్నాడు వాల్మీకి మహర్షి. అట్లా వాలీచ సహ సుగ్రీవో జాంబవాంశ్చ మహాబలః నీలసేనాపతిశ్చైవ యేచాన్యే ద్వివిధాదయః. సుగ్రీవునితో కూడినటువంటి వాలి, మహాబలుడైనటువంటి జాంబవంతుడు, వాళ్లకు సేనాధిపతి అయినటువంటి నీలుడు, వాళ్లకు ఇంకొక మంత్రి ద్వివిధుడు అనేటువంటి వీళ్ళు మొదలైనటువంటి వానరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళని ఇదివరకు నేను చూసి ఉన్నాను. నైవం తేషాం గతిర్భీమా న తేజో న పరాక్రమః నమతిర్న బలోత్సాహౌ నరరూప పరికల్పనం. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇంత వేగంగా యుద్ధం చేసేటువంటి తీరుతెన్నులు నేను చూసి ఉండను. ఈ పరాక్రమం వాళ్లకు లేదు. ఇంత భయంకరమైనటువంటి గతి లేదు. అంటే గతి అంటే ఏంటిది? యుద్ధం చేసేటువంటి నైపుణ్యము, శత్రు సంహారం చేసేటువంటి ధైర్యము, శౌర్యము, పరాక్రమం వాళ్లకు ఉన్నట్టుగా నాకు అనిపించలేదు. వాళ్ళకు తేజస్సు లేదు, పరాక్రమము లేదు, బలోత్సాహము కూడా లేవు. కాబట్టి ఇష్ట రూపాన్ని గ్రహించేటువంటి శక్తి కూడా వాళ్లకు లేదు. అంటే ఇక్కడ హనుమంతుడు అవసరం అనుకుంటే చిన్న రూపాన్ని, అవసరం అనుకుంటే మహాకాయాన్ని కూడా
సృష్టించగల శక్తి సామర్థ్యత ఏదైతే ఈ హనుమంతుకున్నాయో ఈ శక్తి సామర్థ్యాలన్నీ కూడా వాళ్ళకు ఉన్నట్టుగా నాకు తెలియదు, లేవు. కాబట్టి నైవం తేషాం గతిర్భీమ న తేజో న పరాక్రమ నమతిర్న బలోత్సాహో నరరూప పరికల్పనం మహత్సత్వమిదం జ్ఞేయం కపిరూపం వ్యవస్థితం ప్రయత్నం మహదాస్థాయ క్రేతాం అస్య నిగ్రహ. కాబట్టి ఈ సత్వము, ఈ బలము, ఈ భూతం ఏదైతే ఉందో ఇది చాలా తేజవంతమైనటువంటిది, బల పరాక్రమంతో సంబంధించినటువంటి ఉంది. కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని, వాని యొక్క ప్రయత్నాన్ని నిగ్రహించేటువంటి ప్రయత్నం చేయాలి, బంధించాలి. కామం లోకత్రయస్సేంద్ర ససురాసుర మానవాః భవతాం అగ్రతస్థాతుం న పర్యాప్తారణాజిరే. ఇంద్రునితో కూడా సురాసుర అంటే దేవతలందరూ, అసురులందరూ, రాక్షసులందరూ కూడా కలిసి ఈ 3 లోకాల వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ సమరాంగణంలో నిలిపిస్తే మీ ముందు అంటే మీరు ఎవరైతే మీరు వెళ్తున్నారో మీ ముందు నిలవడానికి సమర్థులు కాదు. కాబట్టి అంటే రావణాసుడు వాళ్ళను ప్రోత్సహిస్తున్నాడు, ఉత్సాహపరుస్తున్నాడు, వాళ్ళ యొక్క బలాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని పొగుడుతూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళను ఉత్సాహపరుస్తున్నాడు హనుమంతుని మీద యుద్ధం చేయడానికి. ఆ విధంగా కామం లోకత్రయస్సేంద్ర సురాసుర మానవాః భవతాం అగ్రతస్థాతుం న పర్యాప్తారణాజిరే. రణంలో నిలబడ్డప్పుడు మీ చేత ఇంద్రుడు కానీ, యక్షులు కానీ, గంధర్వులు కానీ, రాక్షసులు కానీ మీ ముందు నిలవదాలరు. కాబట్టి మీకు ఆ శక్తి సంపన్నత ఉంది. కాబట్టి మీరు వెంటనే వెళ్ళి ఆ హనుమంతుణ్ణి ఓడించండి, బంధించండి. తథాపితున యజ్ఞేన జయమాకాంక్షతారణే ఆత్మా రక్ష ప్రయత్నేన యుద్ధ సిద్ధిర్హి చంచల. అయినప్పటికీ అంటే మీ బల శక్తి సంపన్నాలు మీకు అన్నప్పటికీ కూడా యుద్ధంలో ఎవరైనా కోరుకున్నది ఏంటిది? జయమే. శత్రువు మీద జయం కోరుకుంటాడు. కాబట్టి అటువంటి ఆ నీతి నెరిగినటువంటి ఆ హనుమంతుడు కూడా అటువంటి ప్రయత్నమే చేస్తాడు. కాబట్టి తనను తాను రక్షించుకునేటువంటి ప్రయత్నం తప్పకుండా ఆ శత్రువు చేస్తాడు. కాబట్టి యుద్ధం అనేటువంటిది చంచలమైనటువంటిది. ఇక్కడ రావణాసుడు ఒక మంచి నీతి వాక్యాన్ని చెప్తున్నాడు తన సైన్య అధ్యక్షులకు. ఏమని చెప్తున్నాడు? యుద్ధంలో రణం చేయడం ఏదైతే ఉందో అది తప్పనిసరి. యుద్ధంలో ఉన్నటువంటి ఇరు పక్షాలు కూడా మేము జయం పొందాలనేటువంటి ప్రయత్నంతో తప్పకుండా ప్రయత్నం చేస్తారు, తమ ప్రాణాన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి విజయం కోసమే కాంక్షిస్తూ వాళ్ళు యుద్ధం చేస్తారు. కాబట్టి ఇక్కడ జయ అపజయం అనేటువంటిది ఎవరి పక్షాన ఉంటుంది అనేటువంటిది ఇదమిద్దంగా చెప్పడానికి వీలు లేదు అంటున్నాడు. తథాపితున యజ్ఞేన జయమాకాంక్షతారణే ఆత్మారక్ష్య ప్రయత్నేన యుద్ధ సిద్ధిర్నిహి చంచల. విజయం అనేది చంచలమైనటువంటిది, ఎవరిని వరిస్తుందో మనకు తెలియదు. కాబట్టి వీరుడు ఎవడైనా కానీ తన ప్రాణం పోయినా సరే యుద్ధంలోంచి బయటకు రాకూడదు, లేదా తన ప్రాణాన్ని రక్షించుకునే ప్రయత్నము చేస్తూనే ఉండాలి తప్ప తన ప్రయత్నాన్ని విరమించుకోకూడదు, భయపడి పిరికిదనంతో రాకూడదు అంటున్నాడు రావణాసురుడు. తే స్వామి వచనం సర్వే ప్రతిగుహ్య మహోజస సముత్పేతుర్మహావేగా హుతాశ సమతేజస రథైర్మత్తైశ్చ మాతంగైః వాజిభిశ్చ మహాజవైః శస్త్రైశ్చ వివిధైస్తీక్ష్ణైః సర్వేశ్చోపచితాబలైః. గొప్ప తేజస్సు కలవారు. ఎంత తేజస్సు అంటే అగ్నితో సమానమైనటువంటి తేజస్సు కలవారనేటువంటి ఆ సమానమైన రాక్షస సేన అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో గొప్ప వేగంతో, ఉత్సాహంతో ఆ రాక్షసులందరూ కూడా ప్రభువైనటువంటి ఆ రావణాసురుని యొక్క మాటలను స్వీకరించి, ఆజ్ఞను స్వీకరించి తమ యొక్క రథాలతో, మదించినటువంటి ఏనుగులతో, అధికమైనటువంటి వేగం గల గుర్రాలతో, తీక్ష్ణమైనటువంటి ఆయుధాలతో
సకల సైన్యములతో ఆ హనుమంతుని మీదకు బయలుదేరాయట, వేగంగా, అతివేగంగా. తతస్థం దదుషుర్వీరా దీప్యమానం మహాకపి రశ్మిమంతం ఇవోద్యంతం స్వతేజో రశ్మిమాలినం. ఆ వీరులైనటువంటి ఆ రాక్షసులందరూ కూడా తమ తేజస్సును ప్రకటించుకోవడం కోసం కాను ఈ విధంగా ఉన్నారు. ఈ హనుమంతుని దగ్గర వచ్చే వరకు ఈ హనుమంతుడు ఏ విధంగా వాళ్ళకి దర్శనమిచ్చాడట, సూర్యుడు తర్వాత ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఇంకా ముఖ్యంగా ఎంత తేజస్సుతో ఉంటాడో అటువంటి తేజస్సుతో ఈ మహావానరుడు వాళ్లకు దర్శనమిచ్చాడట. అంటే వీళ్ళంతా కూడా ఆ తేజస్సుతో ఉన్నటువంటి హనుమంతుణ్ణి చూశారు. తోరణస్థం మహోత్సాహం మహాసత్వం మహాబలం మహామతిం మహావేగం మహాకాయం మహాబలం. ఆ తోరణం మీద విలాసంగా కూర్చున్నాడు, వీళ్ళందరినీ యుద్ధానికి ఆహ్వానిస్తున్నాడు, రెచ్చగొడుతూ ఉన్నాడు హనుమంతుడు. ఉత్సాహం కలవాడు, గొప్ప అధ్యవసాయము కలవాడు, అంటే తన యొక్క శక్తి సామర్థ్యాల మీద మంచి విశ్వాసం ఉన్నటువంటి వాడు, గొప్ప బలం కలవాడు, గొప్ప వేగం కలవాడు, వాయువేగంతో సమానమైనటువంటి వేగం కలవాడు, పెద్ద దేహం కలవాడు అయినటువంటి ఆ హనుమంతుణ్ణి రాక్షసులంతా కూడా చూసినారు అంటున్నాడు. తం సమీక్షేవతే సర్వే దిక్షు సర్వా వ్యవస్థితాః తైస్తైః ప్రహరణైర్భీమైః అభిపేతుస్తతస్తతః. మార్కొన్నారట, అంటే చుట్టుముట్టినారు. అగ్ని కార్చిచ్చు విచక్షరాహితంగా ఆ అడవిని ఏ విధంగా కాల్చేస్తుందో ఆ విధంగా, అంటే విచక్షరాహితంగా ఈ రాక్షస సమూహం అంతా కూడా హనుమంతు మీద పడ్డారట. తం సమీక్షేవతే సర్వే దిక్షు సర్వా స్వస్థితాః. దిక్షు సర్వే స్వస్థితాః. ఆ హనుమంతుని చుట్టూ అన్ని దిక్కుల నుంచి కూడా కమ్ముకుంటూ వస్తూ తైస్తై ప్రహరణైర్భీమై అభిపేతుస్తతస్తతః. ఆ హనుమంతుణ్ణి జయించడానికి పూనుకున్నారు, యుద్ధం చేయడానికి పూనుకున్నారట ఆ రాక్షస సమూహం అంతా కూడా. తస్య పంచాయసాస్తీక్ష్ణ శిరా పీతముఖాశరాః శిరస్యుత్పల పత్రాభ దుర్ధరేణ నిపాతితాః. విపరీతమైనటువంటి తీక్ష్ణమైనటువంటి కత్తుల చేత, ఖడ్గాల చేత, లేదా పచ్చని రేఖాగ్రాలు కలవి, అంటే అందంగా అలంకరింపబడినటువంటి రేఖలతో ఉన్నటువంటి ఆ కలువ పూల రేకులతో సమానమైనటువంటి ఇనుపవి, దృఢమైనవి అయినటువంటి 5 బాణాలను ఆ హనుమంతుని మీదికి విసిరారట, శిరస్సు మీదికి సంధించారట ఆ సేన నాయకులు. దుర్ధరుడు అనేటువంటి సేన నాయకుడు ఈ హనుమంతుని మీద 5 బాణాలను ఒకేసారి వదిలిపెట్టారట. తస్య పంచాయసాస్తీక్ష్ణ శితాపీతముఖాశరాః శిరస్తుత్పల పత్రాభ దుర్ధరేణ నిపాతిత. ఆ శరాలన్నీ కూడా వచ్చి ఆ హనుమంతుని ముఖానికి తాకినయి అంటున్నాడు. ఎవరి చేత? దుర్ధరుడు అనేటువంటి రాక్షస సేన అధిపతి చేత. సతై పంచభిర్నావిద్ధ శరైః శిరసి వానరః ఉత్పపాత నతోన్యోమ్ని దిశో దశ వినాదయన్. ఆ 5 బాణాలు కూడా ఈ హనుమంతుని యొక్క ముఖానికి, శిరస్సుకు తాకినవి, కొట్టబడినవి. కాబట్టి ఆ వానరుడు ఏ విధంగా కనపడుతున్నాడు అంటే, ఆ దెబ్బలకు, ఆ బాణం యొక్క తాకిడికి గట్టిగా విపరీతమైనటువంటి శబ్దంతో అరుస్తూ 10 దిక్కులకు ప్రతిధ్వనింపచేసే విధంగా అరుస్తూ ఆకాశంలోకి ఎగిరిండట హనుమంతుడు. ఆ దెబ్బలు తాకగానే, ఆ 5 బాణాల దెబ్బలు తన ముఖానికి తాకగానే. సతై పంచభిర్రావిద్ధ శరైః శిరసి వానరః ఉత్పపాత సదద్వ్యోమ్ని దిశో దశ నినాదయన్ వినాదయన్. గట్టిగా అరుస్తూ ఆ దెబ్బల గాయాలకో లేదా వీళ్ళని భయపెట్టడానికో అన్నట్టుగా ఆకాశంలోకి గట్టిగా అరుస్తూ ఎగిరాడట హనుమంతుడు. తతస్తు దుర్ధరో వీరః శరథ సజ్జకార్ముకః కిరణ్ శరశతైస్తీక్ష్ణైః
అభిపేదే మహాబల. తర్వాత ఆ వీరుడైనటువంటి ఆ హనుమంతుడు, గొప్ప బలం కాలేటువంటి ఆ దుర్ధరుడు అనేది ఎవడైతున్నాడో, రథం మీద కూర్చున్నట్టున్నాడో, వాడిని ఎక్కుపెట్టిన ధనస్సుతో కూడిన వాడినటువంటి వాడిని, తీక్ష్ణమైనటువంటి నోర్ల కొలది బాణ వర్షాలను ఎక్కుపెడుతున్నాడో అటువంటి వాణ్ణి ఈ హనుమంతుడు ఎదిరించిండు. దుర్ధరుణ్ణి ఎదిరించే ప్రయత్నం చేశాడు హనుమంతుడు. తతస్తు దుర్ధరో వీర శరథ సజ్జకార్ముక కిరణ్ శతశతైస్తీక్ష్ణై అభిపేదే మహాబల. సకపిర్వారయామాస తం వ్యోమ్ని శరవర్షిణం వృష్టిమంతం పయోదాంతే పయోదమివ మారుతః. ఆ హనుమంతుడు ఆకాశంలోకి ఆ విధంగా పైకి ఎగిరి ఆ బాణాలు, వర్షిస్తున్నటువంటి బాణాలు అంటే వర్షంలాగా ఆ దుర్ధరుడు ప్రయోగిస్తూ ఉంటే ఆ బాణాలన్నిటి కూడా తప్పించుకుంటూ వర్షాకాలంలో అంతం లోపల వర్షిస్తున్నటువంటి మేఘాన్ని వాయు విధంగా చెదరగొడుతుందో ఆ విధంగా ఆ బాణాలన్నిటి కూడా తన చేతుల చేత, తన కాళ్ళ చేత చెదరగొడుతూ ఉన్నాడట హనుమంతుడు. ఆ దుర్ధరుడు చేసినటువంటి బాణ ప్రయోగం పైన అంటే ఏ బాణం కూడా తన శరీరం కాకుండా తన చేతితోని వాటి యొక్క మార్గాన్ని మళ్ళేటట్టుగా గట్టిగా అటు ఇటు సంచరిస్తూ బాణాలు తాకకుండా వాయు వేగంతో తిరుగుతూ ఉన్నాడట హనుమంతుడు. సకపిర్వానరయామాస తం వ్యోమ్ని శరవర్షిణం వృష్టిమంతం పయోదాంతే పయోదమివ మారుతః. లేదా తన యొక్క వాయువేగం చేత ప్రయాణం చేయడం ద్వారా ఆ బాణాలన్నీ కూడా తమ మార్గాన్ని దూరం చేసుకునేటట్టుగా, లక్ష్యాన్ని దూరం చేసుకునేటట్టుగా చేశాడట. అర్ధ్యమానస్తతస్తేన దుర్ధరేణానిలాత్మజ చకార కథనం భూయో వ్యవర్ధచత వేగవాన్. ఆ విధంగా దుర్ధరుని చేత పీడింపబడినటువంటి ఆ హనుమంతుడు, వాయుపుత్రుడు మళ్ళీ అతనితో యుద్ధం చేయడానికి వేగంగా తన శరీరాన్ని పెంచుకోవడం మొదలుపెట్టాడట హనుమంతుడు. సదూరం సహసోత్పత్య దుర్ధరస్య రథే హరి నిపపాత మహావేగో విద్యుద్రాశర్గిరావివ. ఆ విధంగా హనుమంతుడు తన కాయాన్ని పెంచుకుంటూ, శరీరాన్ని పెంచుకుంటూ పర్వతంపై పిడుగుపాడు పడ్డట్టుగా ఆ దుర్ధనుని యొక్క రథం మీద గట్టిగా దుంకిండట తన శరీరంతో పాటుగా. ఆ దుముకడానికి ఆ ప్రభావం వల్ల తతస్స మధితాష్టాశ్వం రథం భగ్నాక్షకూబరం విహాయ న్యపతద్భూమౌ దుర్ధరశ్చక్త్య జీవితః. ఆ హనుమంతుని యొక్క అడుగుకు దెబ్బకు ఆ రథము, ఆ దుర్ధరుడు, ఆ అశ్వాలు హతజీవినః అంటే జీవితాన్ని చాలించిన దుర్ధరుడు ఆ దెబ్బకు, ఆ ఒకటే దెబ్బకు రథాలతో సహా, గుర్రాలతో సహా ఆ దుర్ధరుడు గతించాడు, మరణించాడు, పడిపోయాడు నేల మీద అంటున్నాడు వాల్మీకి మహర్షి. తతస్స బధితాష్టాశ్వం 8 గుర్రాలతో కూడిన రథం కూడా, రథం భగ్నాక్షకూబరం విహాయ న్యవతద్భూమౌ దుర్ధరశ్చక్త్య జీవితః. భూమి మీద పడిపోయాట దుర్ధరుడు, రథము, అశ్వాలన్నీ కూడా మరణించి ఆ దెబ్బకు నేల మీద పడిపోయాట. తం విరూపాక్ష యుయూపాక్షౌ దృష్ట్వా నిపతితం భువి సంజాత రోషౌ దుర్ధర్ష అరిందమో ఉత్పేతతు అరిందమో. ఈ విధంగా దుర్ధరుడు మరణం చూడగానే ఇక విరూపాక్షుడు, యూపాక్షుడు యుద్ధం చేయడానికి మొదలుపెట్టినట హనుమంతుడి మీద. తం విరూపాక్ష యూపాక్షో దృష్ట్వా నిపతితం భువి సంజాత రోషౌ దుర్ధర్ష ఉత్పేతతురరిందమో. ఆ పడిపోయేటువంటి దుర్ధరుని చూసినటువంటి విరూపాక్షుడు, యూపాక్షుడు తమ యొక్క సైన్యంతోని రోషానికి గురి అయి, అంటే ఆగ్రహానికి గురి అయి ఆ హనుమంతుడి మీద పడ్డారట, ఎగిరి పడ్డారట.
సతాభ్యాం సహసోత్పత్య విష్ఠితో విమలేంబరే ముద్గరాభ్యాం మహాబాహు రక్షస్య వినిహత కపి. మహాబాహువులు కలవాడు, భుజ బలం కలవాడు ఆ వానుడైనటువంటి ఆ హనుమంతుడు వారితో కూడా అకస్మాత్తుగా, అంటే వాళ్ళు ఊహించడానికి వీలు లేనంత వేగంగా ఎగిరి ఆ నిర్మలమైనటువంటి ఆకాశంలోకి వెళ్ళి అక్కడ ఈ ముద్గరాలు, శూలాలు, పట్టసాలు ఏవైతే ఉన్నాయో ఆ వాళ్ళు ప్రయోగించేటవన్నీ కూడా తాకబడినాడంట. ఈ విధంగా తాకబడినాడు ఇక్కడ వర్ణిస్తున్నాడు చూడండి. తయో వేగవతోర్వేగం వినిహత్య మహాబల నిపపాత పునర్భూమౌ సుపర్ణ సమ విక్రమ. ఆ విరూపాక్ష యూపాక్షుల యొక్క బాణాల యొక్క వేగానికి పరిహరించి, అంటే దెబ్బ తాకినటువంటి ఆ హనుమంతుడు ఏ విధంగా ఉన్నాడంటే గరత్మంతునితో సమానమైనటువంటి పరాక్రమ గలవాడినటువంటి ఆ హనుమంతుడు వీళ్ళతో యుద్ధం చేయడానికి మళ్ళీ భూమి మీదకి దిగినాడు అంటున్నాడు. అంటే వజ్ర నఖాయో ఏవైతే ఉన్నాయో, వజ్ర పక్షాలు ఏవైతే ఉన్నాయో గరుత్మంతుడికి, అటువంటి పక్షాలు, అటువంటి నఖాలు ఉన్నాయేమో అన్నట్టుగా ఈ హనుమంతుడు ఈ యూపాక్షులను, విరూపాక్షులను సంహరించడానికి తిరిగి మళ్ళీ భూమి మీదకి వచ్చాడట. ససాల వృక్షమాసాద్య తముత్పాట్య చ వానరః తాబుభౌ రాక్షసౌ వీరౌ జఘాన పవనాత్మజ. వెంటనే భూమి దిగి అక్కడ ఉన్న పెద్ద ఒక మధ్య చెట్టును వేల సహా పైకి లేపి పీకి పెకిలించి ఆ మధ్య చెట్టుతోని పెళ్ళగించినట. ఈ రాక్షసులందరూ కూడా ఆ మధ్య చెట్టుతోనే కొట్టుకుంటూ సంహరించేసినట యూపాక్షుణ్ణి, విరూపాక్షుణ్ణి కూడా, వాళ్ళ సైన్యాన్ని కూడా. ససాల వృక్షమాసాద్య తముత్పాట్య చ వానరః తావుభౌ రాక్షసౌ వీరౌ జఘాన పవనాత్మజః తతస్తాం స్త్రీన్ హతాజ్ఞాత్వా వానరేణ తరస్మిన్ అభిపేదే మహావేగః ప్రసహ్య ప్రఘసో హరిం భాసకర్ణశ్చ సంక్రుద్ధ శూలమాదాయ వీర్యవాన్ ఏకతః కపిశార్దూలం యశస్వినమవస్థితం. ఆ విధంగా ఆ హనుమంతుని యొక్క దెబ్బకు ఆ మధ్య చెట్టు తిప్పడం ద్వారా, మధ్య చెట్టుతో తాడనం చేయడం ద్వారా ఆ రాక్షసులంతా కూడా సంహరింపబడి, వాళ్ళిద్దరే కాదు, ప్రఘసుడు, తర్వాత భాసకర్ణుడు, వీళ్ళంతా కూడా ఆ హనుమంతుని యొక్క కీర్తి ముందు, అంటే యుద్ధ నైపుణ్యం ముందు ఎవరు కూడా నిలబడలేకపోయారు, ఓడిపోయారు అంటూ భాసకర్ణశ్చ సంక్రుద్ధ శూలమాదాయ వీర్యవాన్ ఏకతః కపిశార్దూలం యశస్వినమవస్థితం. ఇక్కడేమో ఒకడే హనుమంతుడు, అక్కడేమో వేల కొలది రాక్షస సమూహం, సైన్యము, వాళ్ళందరినీ కూడా అందరూ కూడా ఎదుర్కొంటున్నారు ఈ హనుమంతుణ్ణి. పట్టసేనిశితాగ్రేణ ప్రగసః ప్రత్యయోధయత్ భాసకర్ణశ్చ శూలేన రాక్షస కపి సత్తమం. ప్రగసుడు తన యొక్క వాడి అయినటువంటి అగ్రములైనటువంటి పట్టసము అనేటువంటి ఆయుధాన్ని ధరించి దాన్ని హనుమంతుడి మీదకి వేసి హనుమంతుడితో యుద్ధం చేశాడట. ఇక భాసకర్ణుడే అనేటువంటి మరొక రాక్షసుడు కూడా తన శూలంతో ఈ హనుమంతుడిని ఎదిరించేటువంటి ప్రయత్నం చేసి వీళ్ళిద్దరు కూడా ఏకకాలంలో హనుమంతుడితో యుద్ధం చేయడం మొదలుపెట్టారట. సతాభ్యాం విక్షతేర్గాత్రైః అశ్రుదిగ్ధ తనూరుహః అభవద్వానరః క్రుద్ధో బాలసూర్య సమప్రదవః. ఆ రాక్షసులిద్దరి యొక్క బాణాల చేత గాయాలకు లోనైనటువంటి హనుమంతుడు రోమములు కలవాడై, అంటే తన శరీరం రోమాలకు ఆ గాయాల వల్ల వచ్చినటువంటి ఆ రక్తం తగిలడం వల్ల కావచ్చు, ఆ హనుమంతుడు ఏ విధంగా వెలుగుతున్నాడు, బాల సూర్యుని వల్ల వెలుగుతున్నాడు అంటున్నాడు వాల్మీకి మహర్షి. అంటే బాలసూర్యుడు ఏ విధంగా ఆ ఉదయ సమయం లోపల ఎర్రని కిరణాలతో, లేత ఎర్రని కిరణాలతో
ఏ విధంగా వెలుగొందుతుంటాడో ఈ బాణాల దెబ్బకు తగిలినటువంటి ఈ హనుమంతుడు కూడా బాల్య సూర్యునిలాగా కనబడుతున్నాడు. అంటే ఈ బాణాలు అతనికి ఏ విధంగా మనము తగులుతున్నాయి, ఎంతవరకు గాయపెడుతున్నాయి అని భావిస్తే కేవలం ఒక కిరణాల లాగా, అంటే సూర్యుని యొక్క కిరణాలు మన శరీరానికి తాకితే ఎటువంటి మనకు ఇబ్బంది కలుగుతుందో అటువంటి ఇబ్బంది మాత్రమే హనుమంతుడు పడ్డాడు తప్ప ఇంకా వేరే లేదు. అంటే అది కూడా బాలసూర్యుడు, బాలకిరణాలు ఏవైతే వస్తే మన శరీరానికి ఎంతటి గాయమవుతుందో, ఎంతటి వెచ్చదనం వస్తుందో అంతటి గాయము, అంతటి వెచ్చదనం మాత్రమే హనుమంతుడు అనుభవించాడు అని చెప్పి అన్యాపదేశంగా చెబుతున్నాడు మన వాల్మీకి మహర్షి. శతాభ్యాం వీక్షతేర్గాత్రై రసృగ్దిగ్ధ తనోరుహ అభావద్వానర క్రుద్ధో బాలసూర్య సమప్రభ. బాలసూర్యులాగా కనబడుతున్నాడట. సముత్పాట్య గిరే శృంగం సముగ్ర వ్యాళపాదపం జఘాన హనుమాన్ వీరో రాక్షసౌ కపికుంజర. కపికుంజరుడైనటువంటి ఆ హనుమంతుడు అంటే వానరులలో కుంజరము వంటి వాడు, సింహం లాంటి వాడు అటువైనటువంటి ఆ వానరశ్రేష్ఠుడు జంతువులతో, క్రూర సర్పాలతో, చెట్లతో కూడినటువంటి పర్వతము అనేటువంటి ఒక దాన్ని పెకిలించి ఆ ప్రఘసుని మీద వీళ్ళ మీద వేసి వాళ్ళను సంహరించాడు. అంటే పర్వతాన్ని వాళ్ళ మీద ఎత్తేసి వాళ్ళందరినీ కూడా ఒకే దెబ్బతో సంహరించాడట హనుమంతుడు. సముత్పాట్య గిరే శృంగం సమృగ వ్యాళపాదపం. ఆ పర్వతంలో ఏమున్నాయి? పాములు ఉన్నాయి, మృగాలు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి. అటువంటి పర్వత శిఖరాగ్రాన్ని పైకి ఎత్తి ఆ రాక్షస సమూహం మీద పడవేసి వాళ్ళను ఒకే దెబ్బకు సంహరించాడు అంటున్నాడు. తతస్త్వేష్వసన్నిషు సేనాపతిషు పంచసు బలం తదవశేషంచ నాశయామాస వానరః. ఆ దెబ్బకు 5 సేనా నాయకులు కూడా నేల కొరిగినారు, చనిపోయినారు. తర్వాత మళ్ళీ ఆ వానరోత్తముడు ఏం చేస్తున్నాడు? మిగిలిన ఆ సైన్యాన్ని కూడా నాశనం చేసి తతస్వేష్వసన్నేషు సేనాపతిషు పంచసు బలం తదవశేషంచ నాశయామాస వానరః. 5 సేనాయకులను వాళ్ళతో పాటు సైన్యాన్ని కూడా అంతా కూడా వెంటనే సంహరించి నాశనం చేసి అశ్వేరశ్వాన్ గజైర్నాగాన్ యోధైర్యోధాన్ రథైరథాన్ సకపిర్నాశయామాస సహస్రాక్ష ఇవాసురాన్. దేవేంద్రుడు ఏ విధంగా రాక్షసుని సంహరిస్తాడో తన శక్తి చేత, తన వజ్రాయుధం చేత, అటువంటి బలపరాక్రమం ఉన్నదేమో ఈ హనుమంతునికి కూడా అన్నట్లుగా ఆ హనుమంతుడు ఆ సైన్యం యొక్క అశ్వాలను, రథాలను, ఏనుగుతో కూడినటువంటి ఏనుగులను, అంటే ఇక్కడ ఏంటిది? అశ్వాలను, ఏనుగులతో ఏనుగులను సంహరించాడు. అంటే గుర్రాన్ని లేబట్టి గుర్రం మీద ఎత్తేయడం ద్వారా గుర్రాలను సంహరించడం, ఏనుగులను లేబట్టి ఏనుగుల మీద విసిరివేయడం ద్వారా ఏనుగులు సంహరించేటట్టుగా చేశాడు అంటున్నాడు వాల్మీకి మహర్షి. ఈ హనుమంతుని యొక్క వీరత్వాన్ని, యుద్ధ నైపుణ్యాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాడు. అశ్వాలను అశ్వాల చేత, ఏనుగులను ఏనుగుల చేత సంహరించి ఆ యుద్ధాన్ని, విజయాన్ని పొందాడు యుద్ధంలో అంటున్నాడు. అశ్వాన్ గజైర్నాగాన్ యోధైర్యోధాన్ రథైరథాన్ సకపిర్నాశయామాస సహస్రాక్ష ఇవాసురాన్. వేల కొలది ఉన్నటువంటి ఆ రాక్షస సమూహాలను, యోధులను, రథాలను, ఏనుగులతో ఏనుగులను, గుర్రాలతో గుర్రాలను ప్రయోగిస్తూ సంహరించాడు అంటూ హతైర్నాగైశ్చ చతురగైః భాగ్నైశ్చేశ్చ మహారథైః హతైశ్చ రాక్షసైర్భూమి రుద్ధమార్గా సమంతతః. ఆ యుద్ధ భూమి అంతా కూడా ఈ అశోకవనం ద్వారతోడ ముందున్నటువంటి ఆ యుద్ధ భూమి అంతా ఏ విధంగా ఉంటే ఇక్కడ వర్ణిస్తున్నాడు. హతైర్నాగైశ్చతురగైః భగ్నాఖ్యైశ్చ మహారథైః హతైశ్చ రాక్షసైర్భూమి రుద్ధమార్గా సమంతతః. అంటే భీభత్సంగా మారింది అని ఒక మాటలో చెప్పవచ్చు. ఆ యుద్ధ మార్గం అంతా కూడా ఆ రావణాసుర
మార్గం ఏదైతే ఉందో అశోకవన మార్గం ఏదైతే ఉందో రథాలతోని, అశ్వాలతోని, ఏనుగుల యొక్క శవాలతోని భీభత్సంగా తయారైంది. చచ్చిపడినటువంటి రాక్షసుల యొక్క శరీరాలతోని యుద్ధభూమి అంతా కూడా భీభత్సంగా ఉన్నటువంటి త్రోవలతో కలిగి ఉన్నది అని చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. హతైర్నాగైశ్చతురగైః భగ్నాక్లైశ్చ మహారథైః హతైశ్చ రాక్షసైర్భూమి రుద్ధమార్గా సమంతతః తతః కపిస్తాన్ ధ్వజనీపతీంద్రణే నిహత్య వీరాన్ సబలాన్ సవాహనాన్ సమీక్ష వీరః పరిగుహ్య తోరణం కృతక్షణం కాల ఇవ ప్రజాక్షయే. ఇది శ్రీమద్ రామాయణే సుందరకాండే 46 సర్గః అంటూ 46వ సర్గను పూర్తి చేస్తున్నాడు వాల్మీకి మహర్షి. చూడండి, తతః కపిస్తాన్ భజనీపతీంద్రణే నిహత్య వీరాన్ సబలాన్ సవాహనాన్ సమీక్ష వీరః పరగుహ్య తోరణం కృతక్షణం కాల ఇవ ప్రజాక్షయే. ఈ విధంగా ఆ వీరుడైనటువంటి ఆ హనుమంతుడు వీరులైనటువంటి ఈ సైన్యాన్ని, వాళ్ళతో కూడినటువంటి నాయకులను, వాళ్ళ యొక్క వాహనాలను, వాళ్ళ యొక్క ఏవైతే ఉన్నాయో రథాలు, అశ్వాలు, ఏనుగులు అన్నిటి కూడా నేలమట్టం చేసి తిరిగి ద్వారతోరణం మీదకి మళ్ళీ ఎక్కి నిలబడ్డాడట, కూర్చున్నాడట. మళ్ళీ ఇంకెవరు వస్తారు యుద్ధానికి అని చెప్పి వాళ్ళను రెచ్చగొడుతూ ఉన్నట్టుగా, తన బలపరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా హనుమంతుడు ప్రజాక్షయాన్ని కోరి, అంటే ఈ రాక్షసుల యొక్క క్షయాన్ని, నాశనాన్ని కోరి, ఎవరైతే యముడు ఆ ద్వారతోరణం మీద నిలబడ్డాడో అన్నట్టుగా ఈ హనుమంతుడు ఆ అశోక ద్వారతోరణం మీద నిలబడ్డాడు. ఇంకెవరు వస్తారా, వాళ్ళని సంహరిద్దామా అనుకుంటూ ఎదురు చూస్తూ ఉన్నాడట, రెచ్చగొడుతూ ఉన్నాడట, ఆ యుద్ధ వాతావరణాన్ని సమీక్షిస్తూ ఉన్నాడట హనుమంతుడు. తతః కపిస్తాన్ ధ్వజనీపతీంద్రణే నిహత్య వీరాన్ సబలాన్ సవాహనాన్ సమీక్ష్య వీరః పరిగుహ్య తోరణం కృతః క్షణం కాల ఇవ ప్రజాక్షయే. ఇది శ్రీమద్ రామాయణే సుందరకాండే 46 సర్గః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. రేపు 47వ సర్గలో హనుమంతుడు ఏం చేశాడో ఆ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.